Hi everyone, welcome back to our channel. And if you're new to our channel, please make sure to like and subscribe and me, family and friends కూడా share చేసుకోండి. Also, మీరు గనుక మా daily updates and మా fun reels చూడదలుచుకుంటే make sure to check out our Instagram. బిస్కెట్ ఓ అక్కడే ఉన్నాయా ఒక మీకై నచ్చుతాయి పూజ ప్యాకే బెటర్ ఏదైనా మీకు ఇవి నచ్చుతాయా హైడ్ అండ్ సీక్ ఇది తీసుకొని ఇంకేం బాగుంటాయి చెప్పండి మాకైతే ఈ ఒకటే తెలుసు సరే నువ్వు వెళ్ళు మా మేము వస్తాం క్రీమ్ బిస్కెట్స్ ఇవి బాగుంటాయా బాగుంటాయి కదా అవి తీసుకో ఒకటో రెండో తీసుకో ఓకే సో మేమైతే డీమార్ట్కి వచ్చామన్నమాట షాపింగ్కి మీకు తెలిసి ఉంటుంది కదా సో ఇదైతే డీమార్ట్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి ఇప్పుడు వెళ్తున్నాం ఓ ఇక్కడే ఉన్నాయి చీపుర్లు ఇవి కావాలి ఓ కరెక్టే బ్యాక్ వచ్చేటప్పుడు తీసుకున్నా లేకపోతే ఇప్పుడు తీసుకుంటే బండిలో పెట్టేయచ్చు చీపురు కూడా ఏది తీసుకోవాలి సుజాన్ని మమ్మీ రావాలా వెరైటీ ఉన్నాయి చీపుర్లు ఇది బెటర్ ఇంట్లో ఇది బెటర్ కదా ఒక జాల రెండు కావాలా చీపుర్లు రెండు ఎందుకు రెండు ఒక కావాలా? జాల ఏం చేస్తాం ఒకటి చాలదా సరే అది ఒకటి తీసుకోండి ఇంకో టైప్ ఇంకో తీసుకున్నాం అదేంటి 270 రూపాయలు ఇది నీకు స్ట్రైట్ ఇది అన్ని పీసెస్ లాగుంది తక్కువ కదా అవును 2 లాగా ఇది ఇదే అంటే ఇంట్లో యూజ్ చేసేది బాగానే ఉంటుంది అలా మాప్ కూడా అక్కడే ఉంది క్లిప్స్ కూడా ఇక్కడ ఉంటాయా ఇది చూడండి మాప్ చూడండి ఇది ఒకటేగా ఆప్షన్ సరే ఇది ఒకటి తీసుకున్నా ఇదేంటి తక్కువ రేట్ ఉంది 35 రూపీస్ అక్క వేరే దీంట్లో పెట్టారా సరే ఇది పట్టుకున్నా మాప్ కూడా అవును కావాలి కదా మాప్ కూడా పట్టుకొని రెడీగా ఉంది సరే వేరే అప్ స్టేర్స్ ఇదేంటి మక్కరగా ఉంది మాపు అన్నీ అట్లానే ఉన్నాయి అది నీకు మూవబుల్ అది కదా ఇది నీకు ఇట్లా మూవ్ అవుతా సరే ఇక కావాలి స్కాచ్ డిషెస్ కి మనకేం డిషెస్ ఉన్నాయి ఒకటి తీసుకుంటావా లేవుగా నీకు అక్కడ ఉన్నప్పుడు వస్తాయి కదా. ఒకటి తీసుకుంటాం ఆడేం పెద్ద వారం తీసుకున్నారు ఒకటి ఇక్కడ క్లీన్ చేయడానికి స్పాంజ్ పెడతాను పడ్డా అవి నీకు ఇట్లా బిగ్ ఇయ్యి అదే పడ్డా కూడా క్లీన్ చేసాను ఫ్లోర్ అది సరే నీ ఇష్టం బెస్ట్ కదా నీకు అక్కడ కారుకుంటులా అట్లా ఇంకా పైన ఈ క్లోదింగ్ సరే ఇంకో ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉందంటుంది అవును పూజాని ఇది కావాలా ఇది కావాలా ఇవి బాగుంటాయి కదా ప్లేట్ కొన్నాం డైరెక్ట్ అవి అమ్ముతుంటారు ఈ బెటరా అది బెటరా ఇది బెటర్ కదా అది వదిలేసి అది వదిలేసి ఇది దేని పూజ అదేంటిది లోపల బట్టలు ఇది కావాలా మనమేం క్లీన్ చేస్తాం మనకి అవసరం యాక్చువల్లీ ఏంటంటే మేము షాపింగ్ మా హౌస్ వార్మింగ్ అయిపోయిన తర్వాత 3 days సేమ్ హౌస్లోనే ఉండాలి కదా సో దానికోసం కొన్ని స్టాఫ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ వాటి కోసం వచ్చాము ట్రాష్ ట్రాష్ కూడా ఒకటి కావద్దు ఏది బాగుంది పెద్దది బెటర్ ఏమో కదా జాగ్రత్త అదే బాగుంది కరెక్ట్
బాగుంది. వీటిలో కలర్స్ కావాలంటే అయిపో, ఇంకొంచెం పెద్దది కావాలంటే అయిపోతాయి. సో ఇదైతే 3rd ఫ్లోర్ అండ్ ఇక్కడ మొత్తము బకెట్స్, ట్రాష్ బిన్స్ అయి ఉంటాయి. కొన్ని తీసుకున్నామన్నమాట. ఇది రోజు మోడల్ దీనికన్నా ఇదే బాగుంది నాకు తెలిసి. స్క్వేర్దే బాగుంది కదా, ఇది తీసుకుంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పట్టదులమ్మ, మన స్మాల్ ఫ్రిడ్జ్ కాబట్టి స్మాల్ కంపల్సరీ ఉండాలి. అది బాగానే ఉండాలి మోడల్. ఏంటంటే నీకు ఏం బాగున్నాయి, అవి బాగాలేవు, పిచ్చిగా ఉంది. ఇక్కడ గీతలు పడింది తెలుపు, వేరే కలర్ చిన్నది ఉంది ఈ కలర్ లో. చిన్నది కావాలంటే గ్రే బాగుంది, చిన్నదైనా పర్లేదంటే ఇది తీసేసుకుందాం. లేకపోతే ఇది తీసుకుందాం. ఇది చిన్నది వేసు జాగ్రత్త, అయినా ఇది చాలనుకుంటారు అంతే. అట్లా రోజు వస్తారు కదా నీకు, అట్లా రోజు వస్తులే ట్రాష్ వాళ్ళు, చిన్నదే పడతారు. సో ఫస్ట్ అయితే మేమందరం వచ్చాము. సంజన అండ్ విజుల్ మా కార్ పార్క్ చేసి వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. ఇదేం బాగుంది షేప్, నీకు ఇదేం బాగుంది. ఈ కలర్ లో ఎన్ని కావాలి, 2 4? క్లోత్స్ వాష్ చేయటానిక, మరి ఎందుకైతే డిషెస్ పెట్టటానిక. అవి స్ప్రేలు అవి కావాలి కదా. అండ్ ఇప్పుడైతే సంజన విజుల్ మాయ కూడా వచ్చేసారనమాట. పార్కింగ్ ఏంటంటే కింద బేస్మెంట్ ఉంది. సో అక్కడి నుంచి వీళ్ళు వచ్చేళ్ళకి కొంచెం టైం పట్టిందనమాట. ఆ లోపల మేము షాపింగ్ చేస్తాము, మళ్ళీ లేట్ అయిపోతుందని మేము వచ్చి మాకు ఏమేమి కావాలో అన్నీ తీసేసుకుంటున్నాము. ఎక్కువ స్టఫ్ ఏం అవసరం లేదు, కానీ ఇట్లా క్లీనింగ్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటే అప్పుడు మనం క్లీన్ చేయించడానికైనా ఈజీగా ఉంటుంది కదా, అంత స్టఫ్ ఉంటుంది రెడీ. కానీ బకెట్స్, దాని తర్వాత క్లీనింగ్ ప్రోడక్ట్స్, చీపర్లు, బ్రూమ్స్, అట్లా అన్నీ కావాల్సిన థింగ్స్ మాకు గుర్తున్న వారికి తీసుకున్నాము. యాక్చువల్లీ ఏంటంటే ఇది డే బిఫోర్ మా హౌస్ వార్మింగ్ అనమాట. సో సూపర్ బిజీ ఉన్నాము. మీరు మా లాస్ట్ వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటే మేము షాపింగ్ చేస్తూ ఉన్నాము. ఈరోజే మేము చాలా స్టోర్స్కి వెళ్ళి వచ్చాము. పొంగల్ గిన్నెల నుంచి కొంచెం లాస్ట్ మినిట్ శారీ షాపింగ్, దాని తర్వాత మళ్ళీ బ్లాంకెట్స్ అన్నిటికీ షాపింగ్ చేసేసి ఇప్పుడు లాస్ట్లో డీమార్ట్కి వెళ్ళి డీమార్ట్లో కూడా అన్నీ కావాల్సినవి తీసుకుందామని ఇక్కడికి వచ్చామన్నమాట. దేనికి ఇది మిల్క్ తాగుతాక అంత హెవీ స్కూల్ కాలేజ్లోనా డిజైన్ వచ్చింది, స్కౌన్ బాగుంటుంది. ఎట్లాంటిది కావాలా అప్పుడు నువ్వు క్లాస్లోకైనా తీసుకెళ్ళచ్చు. కాఫీ కప్లో తీసుకెళ్ళిరా. అక్కడ ప్లాస్టిక్ ఉన్నాయి, వెయిట్ లెస్. ఈ నువ్వు రోజు క్యారీ చేయాలన్నా. దీంట్లో ఎడ్జుడి తక్కువ వెయిట్ ఏమో మళ్ళీ ఇంకోటి తీసుకోవచ్చు. నీకు ఒక థింగ్ ఏంటంటే నువ్వు ప్లాస్టిక్ వేడి పాలు తాగేటప్పుడు ఇది లైట్ వెయిట్ ఉంది కానీ షేప్ అంటున్నా. ఇది ఒకసారి అనుకుంటా లైట్ వెయిట్. అరే ఆగండి, నేను ఇస్తాను మీకు మంచిది కప్పు. ఇది బాగుంది కదా గోల్డ్. ఇది ఒకటి బాగుంది క్లాస్ గా. దీప్తికి మామూలుగా ఇది క్లాస్ గా ఉంది. అవును కానీ పిల్లలు కదమ్మా, పిల్లలు లాగా నచ్చింది. ఇది నచ్చలేదా? పింక్ కూడా బాగుంది రా దీప్తి, చూసుకో. నాకు నువ్వు మూతి వెడల్పుగా వచ్చింది తీసుకోవద్దు, కాలుతుంది. దానికి వెయిట్ ఎక్కువ ఉండకూడదు అంటే మా రోజు క్యారీ చేసి తీసుకెళ్ళాలి. ప్లాస్టిక్ వద్దమ్మా, వద్దు. థర్మస్ టైప్ కావాలి దీప్తి. అదే నేను అన్నా అట్లా. అది నీ కాఫీ కప్ లాగా ఉంటుంది కదా అన్నాను. ఇది ప్లాస్టిక్ కాదమ్మా, గ్లాస్. అది ట్విస్ట్ చేయి. ప్లాస్టిక్ 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 వద్దులే, మంచిది కాదు. ఇది ఇది అన్ని ప్లాస్టిక్. అది కూడా బాగుంది. ఏదిరా మై ఫేవరెట్ టేస్ట్. బాగుందిరా, బాగుంది. అది వెయిట్ ఉందా ఎక్కువ?
నచ్చిందా? నీకు కాలేదు మెయిన్ బుడ్డి సూపర్ బుడ్డి. మనకు అన్ని ఉన్నాయి అక్కడ పెట్టేసేగమ్మ. అక్కడ ఎన్ని కాఫీ కప్స్ ఉన్నాయి సక్వాలు తెచ్చేవాళ్ళు, కొత్తవి ఉన్నాయి మంచి మంచి మోడల్. సరే అది బాగుందిలే దీప్తి, అది బాగుంది. ఇది కూడా బాగుంది. గ్లాస్ పదండి. సరే అది మిల్క్ అది వేసుకోవచ్చు కొంచెం ఇట్లా బయటకుంటే. సరే బయలుదేరుతా. మన వాళ్ళు అయితే వాళ్ళు కిందకి వెళ్ళిపోయారా ఇంటికి. ఇక్కడ హాట్ బాక్సులు కూడా సర్వ్ చేస్తారా, లైక్ ఇన్సులేటెడ్. ఓకే బయలుదేరుతాం. సో మేమైతే సూపర్ ఫాస్ట్‌గా చేసేసాం షాపింగ్. ఐ థింక్ మొత్తం ఒక 30 మినిట్స్ అట్లా షాపింగ్ చేసేసి మళ్ళీ కిందకెళ్తున్నాం అనమాట. కిందేమో చెక్‌ఔట్ ఉంటుంది కాబట్టి. అండ్ డీమార్ట్ అయితే ఈవెన్ లైక్ వీక్ డే అయినా కూడా, వీకెండ్ అయినా కూడా, ఏ డే అయినా చాలా బిజీగా ఉండేటట్టుంది. మేమైతే ఐ థింక్ దిస్ ఇస్ మై సెకండ్ టైమ్ గోయింగ్ టు డీమార్ట్ అండ్ 2 టైమ్స్ చాలా బిజీగా ఉంది. ఈరోజు కూడా చాలా. ఇది కావాలా కర్పూరం ఫ్లేవర్, రెండు శాండల్ వుడ్ తీసుకున్నాం. కర్పూరంది కావాలా శాండల్ వుడ్. కర్పూరం కూడా ఇక్కడ ఉందిలే. సో యాక్చువల్లీ సంజన ఏం చేసిందంటే మేము ఒక లిస్ట్ రాసుకున్నాం అనమాట కార్లో, ఈ స్టాఫ్ తీసుకుందామని. సో ఆ లిస్ట్ చూసేటప్పుడు ప్రీస్ట్ పంపించిన గృహప్రవేశంకి కావాల్సిన కొన్ని థింగ్స్ కూడా ఆ లిస్ట్ కూడా చూసిందనమాట. దాంట్లో ఏమన్నా ఇక్కడ దొరుకుతాయేమో, ఎట్లాగూ స్టోర్లో ఉన్నాం కదా తీసుకుందామని. సో అట్లా అక్కడ కర్పూరం అండ్ అగరబత్తి అవి ఉంటే అవి 2 తీసేసుకున్నాం అనమాట. తీసుకొని ఆఫ్ కోర్స్ ఏ స్టోర్లోకి వెళ్ళినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఐల్ మాకు ఎప్పుడు నచ్చేది స్నాక్స్ ఐల్. ఎస్పెషలీ ఇండియన్ గ్రోసరీ స్టోర్స్లో అయితే మాకు చాలా ఇష్టం స్నాక్స్ దగ్గరికి వెళ్ళటం. ఎందుకంటే ఇండియాలో దొరికే చిప్స్ ఫ్లేవర్స్ అన్నీ డిఫరెంట్‌గా బావుంటాయి. లైక్ టిపికల్లీ యూఎస్‌లో అట్లాంటి ఫ్లేవర్స్ ఉండవనమాట. లైక్ అమెరికన్ గ్రోసరీ స్టోర్స్‌లో. అందుకని మేము ఇండియా వెళ్ళిన ప్రతిసారి డిఫరెంట్ ఫ్లేవర్స్ లేకపోతే డిఫరెంట్ చిప్స్ బ్రాండ్స్ అట్లా ట్రై చేయడానికి చూస్తాము. సో కొన్ని చిప్స్ అండ్ దెన్ అక్కడ మ్యాగీ లైక్ మిల్లెట్స్ అండ్ ఓట్స్‌తో చేసిన మ్యాగీ కనిపించింది. సరే అది ఒకసారి ట్రై చేద్దామని అవి తీసుకున్నాము. దాని తర్వాత కొంచెం వాటర్ బాటిల్స్ లైక్ జస్ట్ రెగ్యులర్ లైక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అది కార్లో మేము తెచ్చుకున్న వాటర్ అయిపోయిందని అవి కొన్ని తెచ్చుకున్నాము. సో అట్లా అన్నీ తీసేసుకొని మధ్యలో ఏమో అన్నీ స్టాఫ్ లైక్ మాకు గుర్తున్న వారికి అన్నీ తీసుకున్నాం అనమాట. డోర్ మ్యాట్స్ నుంచి అన్నీ తీసుకునేటప్పటికి మాకు ఇక్కడ కార్లో వెనకాల ప్యాక్ చేయటం కష్టమైంది. ఎందుకంటే మేము 7 మెంబర్స్ ఉన్నాము. ప్లస్ మళ్ళీ మేము ముందల నుంచి షాపింగ్ చేస్తా ఉన్నాం కదా అన్ని థింగ్స్. అండ్ తర్వాత మధ్యలో మేము మా అవుట్‌ఫిట్స్ అన్నీ కూడా పికప్ చేసుకున్నాం కొరియర్ నుంచి. సో అన్నీ పికప్ చేసుకున్నాళ్ళకి అక్కడ స్పేస్ తగ్గిందనమాట. తగ్గిందంటే ఇట్లా చాలా తెలివిగా ప్యాక్ చేయాల్సొచ్చింది కార్ మొత్తం. సో అట్లా ప్యాక్ చేసుకొని ఇంకా ఇక్కడ ఈ బేకరీ కనిపిస్తే దీనికొచ్చామనమాట. ఎందుకంటే మా కజిన్ ఉంది కదా, సో నేను, సంజన మమ్మీ అండ్ దెన్ విజయమాయ, సుజాతత్త, వాళ్ళ డాటర్ దీప్తి అండ్ మా ఇంకో కజిన్ పూజ మేమందరం వచ్చాము. సో దీప్తి బర్త్‌డే వస్తుందనమాట. బట్ తన బర్త్‌డే అప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో మళ్ళీ తను హాస్టల్‌కి వెళ్ళాలి. సో హాస్టల్‌కి వెళ్ళే ముందల లైక్ ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లా చేసుకుందాం అనుకున్నాం. అండ్ ఈ డేనే మాకు కుదిరిద్ది ఎందుకంటే ఇంకా హౌస్ వార్మింగ్ రోజే తను బయలుదేరాలి. సో అందుకని ఇప్పుడు కేక్ కటింగ్‌కి వచ్చాం. డోనట్ కట్ చేస్తావా, కేక్ కట్ చేస్తావా? ఏదైనా కట్ చేస్తాను. బ్లాక్ ఫారెస్ట్ ఉంది, like Oreo or whatever. Truffle. ఏది తింటావు? నీకేది ఇష్టం? ఏదైనా తింటాను. చాక్లెట్ ఇష్టం. నీకు చాలా కైండ్స్ ఉన్నాయి అక్కడ చూసుకో. బ్లాక్ ఫారెస్ట్. Oh, milk cake. You want that? I think మేము పెద్ద స్వీట్స్ థ్యాంక్స్ కావాలి అందుకని చూసుకుంటున్నాను. బ్లాక్ ఫారెస్ట్. కేక్ మళ్ళీ ఆలోచించుకున్న ఫోటో తీసుకుంది. సో నేను ఇక్కడ చూస్ చేసుకుని ఒకసారి సెలెక్ట్ చేశాను.
ఫస్ట్ అయితే ఫుడ్ ఎవరికేం గావాలి అది చూసేసుకొని అప్పుడు అక్కడికెళ్ళి ఆర్డర్ ఇచ్చి దాని తర్వాత కేక్ తీసుకుందాం అనుకున్నాం. పిజ్జాలున్నాయి. అది చేసి ఆర్డర్ ఇచ్చింది. వెజ్, నాన్ వెజ్. పాస్తా ఉంది సైడ్. పాస్తా కాంబో ఉందంట. అది ఇవ్వండి. ఏం తింటా కాలేదు ఫ్రెంచ్ ఫ్రైస్. శాండ్విచ్లు తింటారు. మోమోస్ ఉన్నాయి, లేకపోతే స్ప్రింగ్ రోల్స్. ఫ్రెంచ్ ఫ్రైస్ తింటావా? సరే పిజ్జా తినవా? ఫ్రెంచ్ ఫ్రైస్ ఫస్ట్ పొటాటో ఫ్రై. నేను ఒక ఆల్ఫ్రీడో పాస్తా తీసుకుంటాను. వెజిటేబుల్ది. And then do you want to share pizza? Sure, but I don't want the cheese on it. సో, మేమైతే ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత ఇది మాకు కనిపించిందనమాట. అండ్ ఇక్కడే తిన్నాము. ఎందుకంటే పిజ్జా, పాస్తా ఎనీథింగ్ చాలా రోజులయిందని డిసైడ్ అవ్వాము. సో, అందుకని కొంచెం దూరమైనా గూడా ఇక్కడికే వచ్చి, ఇక్కడ మాకు కావాల్సినన్ని పిజ్జాస్, పాస్తాస్, కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ అయన్నీ ఆర్డర్ పెట్టి, దాని తర్వాత కొంచెం ఒక చిన్న కేక్ పీస్ తీసుకొని దీప్తి చేత అది కట్ చేపిచ్చాము. Hello? ఎక్కడికి? సరే. Happy birthday to you. Happy birthday to పనిలో ఉన్నారు. you. Happy birthday, dear Deepthi. Happy birthday to you. It's fine. Sweetness తీసుకోవాలి. Happy birthday. చాలా సంవత్సరాల తర్వాత నా చిన్నపిల్లలకు చేశారు ఒకసారి. బాగా తెలివి పక్కన దీనికి సరిపడా. యాక్చువల్లీ ఏందంటే ఇక్కడ పెద్ద కేక్స్ మాకు కనిపియలేదనమాట. ఓన్లీ చిన్నయే ఉన్నాయి. సో, అందుకని పీసెస్ అట్లా తీసుకొని ఒకటి కట్ చేపిచ్చాము. దాని తర్వాత మిగతాయన్నీ లైక్ కొంచెం స్నాక్స్, ఫుడ్ లాగా తీసుకున్నామనమాట. సో, ఈ కొన్ని తీసుకొని దాని తర్వాత ఇంకా కొంచెం ఆర్డర్ చేసాము. జస్ట్ స్టార్టర్స్‌లో ఏమొచ్చినాయో అయి చూపిచ్చేసి ఇంకా వీడియో ఎండ్ చేసేసా. ఎందుకంటే ఫాస్ట్‌గా తినేసి మళ్ళీ మేము ఇంటికి బయలుదేరాము. సో, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Se acabó. Free drinks in the house.